అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త 60 ఏళ్ళు దాటిన వారందరికీ ఉగాది కానుక అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 60 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్ పాస్లకు అందించడానికి ప్రభుత్వం కొత్త చొరవను ప్రకటించింది. మహిళలకు ఉచిత పాస్లను విజయవంతంగా అమలు చేసిన తర్వాత ఈ పథకం ప్రారంభించబడింది మరియు వృద్ధులకు ప్రజా రవాణాకు మరింత అందుబాటులోకి తీసుకురావడం దీని లక్ష్యం. వృద్ధులు మరియు పిల్లలకు ఉచిత ప్రయాణం. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ప్రభుత్వం సీనియర్ సిటిజన్లతో పాటు పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా పరిశీలిస్తోంది. ప్రతి సంవత్సరం వికలాంగుల అభివృద్ధి మరియు సంక్షేమ శాఖ 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు ఉచిత పాస్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది మరియు అర్హులైన దరఖాస్తుదారులకు ప్రయోజనాలు పొందేలా చూస్తుంది. సీట్ల రిజర్వేషన్ మరియు ప్రయాణ ప్రయోజనాలు. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు ఈ క్రింద ప్రయాణ ప్రయోజనాలు పొందుతారు. రిజర్వేషన్ సీట్లు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులు మహిళలకు, సీనియర్ సిటిజన్లు మరియు వికలాంగులకు ప్రత్యేక సీట్లు కేటాయించబడతాయి. రాయితీ ప్రయాణం. సీనియర్ సిటిజన్లకు విమాన, రైలు మరియు బస్సు ఛార్జీలపై తగ్గింపులు కొనసాగుతున్నాయి. అదే ఉచిత బస్ పాస్. అర్హత కలిగిన సీనియర్ సిటిజన్లకు రాష్ట్రంలో అపరిమిత ప్రయాణం కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉచిత బస్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. అయితే దీనికి అవసరమైన పత్రాలు ఏంటి అంటే భారతీయ నివాసం మరియు రాష్ట్ర నివాస రుజువు, వయస్సు రుజువు, ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, జనన ధృవీకరణ పత్రం కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, ఆధార్ కార్డ్ కాపీ ఒకటి, ఓటీపీ ధృవీకరణ కోసం ఫోన్ నంబర్. మనం ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు అందులో నుంచి ఓటీపీ వస్తుంది. సో దానికోసమని ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. దాని తర్వాత ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఈ వెబ్సైట్ meeseva.telangana.gov.inలోకి వెళ్ళి సీనియర్ సిటిజన్ బస్ పాస్ అప్లికేషన్ ఎంపికను చేసుకోండి. అవసరమైన వివరాలను పూరించండి మరియు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి. ఫారంను సమర్పించి ఓటీపీ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయండి. మీ సేవా కేంద్రం ద్వారా ఆఫ్లైన్ దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. సమీపంలోని మీ సేవా కేంద్రాన్ని సందర్శించండి. సీనియర్ సిటిజన్ల బస్ పాస్ దరఖాస్తు ఫారంను సేకరించి పూర్తించండి. అవసరమైన పత్రాల కాపీలను జత చేయండి. ఫారంను సమర్పించండి మరియు ధృవీకరణ తర్వాత నిర్ధారణ పొందండి. అయితే ఫ్రీ బస్ పాస్ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే ఆర్థిక ఉపశమనం, మన ఖర్చులు తగ్గిస్తుంది. సీనియర్ సిటిజన్లకు మెరుగైన మొబిలిటీ అంటే స్వతంత్ర మరియు ఇబ్బంది లేని ప్రయాణాన్ని అనుమతిస్తుంది. మెరుగైన జీవన నాణ్యత, ప్రజా రవాణాకు అనుకూలమైన ప్రావత్యను నిర్ధారిస్తుంది. సామాజిక చేరిక వృద్ధులను చేరుస్తుంది. అయితే ఫ్రీ బస్ పాస్ యొక్క ఏంటి అని అంటే సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణ పథకాన్ని విస్తరించడం ద్వారా వారి చలనశీలత, స్వాతంత్ర్య మరియు మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ నమ్మకమైన మరియు ఖర్చు లేని రవాణా పరిష్కారాన్ని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేసింది. ఉచిత మరియు సౌకర్యవంతమైన ప్రయాణ ప్రయోజనాలు ఆస్వాదించడానికి అర్హత కలిగిన వ్యక్తులకు వీలైనంత త్వరగా తమ సమీపంలోని మీ సేవా కేంద్రం లేదా తెలంగాణ మీ సేవ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు.